శుభోదయం. నారుమచ్చినట ఓ మంచి మాట. ఈ శీర్షికను ఈ రోజున చాలా ఆనందకరమైనటువంటి వైభవోపేతమైనటువంటి ప్రగతి పథంలో పయనించే మన మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో కార్యక్రమంలోకి వెళ్దామండి. మహిళలు మహారాణులు అంటూ మహిళలు మరి నిజంగా ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం, ఆడదే సంతోషం, ఆడదే సంతాపం అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినట్టు నిజంగా ఆడదాని సృష్టికర్త, మనకి సృష్టికర్త బ్రహ్మ అయితే ఆ బ్రహ్మను సృష్టించింది కూడా ఒక అమ్మని మనకు చెప్తున్నట్టుగా అమ్మ కడుపు నుంచి పుట్టాం మనం, ఒక మాతృగర్భం నుంచి పుట్టాం మనం. మరి నిజంగా ఒక మహిళామ తల్లి గర్భం నుంచి పుట్టాం మనం. ప్రతి ఒక్కళ్ళం సృష్టి జరిగింది అక్కడే. మరి నిజంగానే మహిళామ తల్లి లేకపోతే సృష్టి లేదంటారు. మహిళామ తల్లి, కొంతమంది మహిళామ తల్లికి ఆ భాగ్యం కలిగించడం, మహిళామ తల్లి గర్భం ద్వారా మనం పుట్టడానికి పురుషుడే కదా కారణం అని అంతా అంటారు. ఈక్వల్, సృష్టిలో పురుషులు స్త్రీలు సమానం. అలాగే మనకి అనేక అంతర్జాతీయ దినోత్సవాలు వస్తూ ఉంటున్నాయి. ఫాదర్స్ డే, మదర్స్ డే, అలాగే ఉమెన్స్ డే, ఫ్రెండ్షిప్ డే, చాలా జరుపుకుంటున్నాం. వ్యాలంటైన్స్ డే అని ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక తీపి గుర్తులుగా ఆ రోజున సరదాగా చేసుకుంటుంటాం. మళ్ళీ మర్నాడు మామూలే. ఈ మహిళా దినోత్సవం రోజున నిజంగా మహిళల్ని అభినందిస్తూ మనం ప్రస్తుతిస్తూ, మరి సృష్టికి ధర్మం, సృష్టికి మూలం ఆ మహిళ కాబట్టి సాష్టాంగ దండాలతో ప్రణమిల్లుతూ కొన్ని నిజాలు చెప్పుకోవాలి ఇక్కడ, వాస్తవాలు. అందుకనే నేను మీ ముందుకు వచ్చాను. ఆహా ఓహో అని ఈ రోజున మనం మహిళల సాధికారత గురించి, మహిళల అధికారం గురించి, మహిళల శక్తిని గురించి పొగుడుకుంటాం, ప్రశంసిస్తాం, చప్పట్లు కొడతాం, సభలు సమావేశాలు జరుపుకుంటాం, విందులు జరుపుకుంటాం, వినోదాలు చేసుకుంటాం. మహిళా గ్రూప్స్ అన్నీ కలిసి కూర్చొని సరదాగా మహిళలకు సంబంధించి పాటలు పాడుకోవటం, అంత్యాక్షరీలు ప్రస్తుతిస్తూ మహిళల్ని, గొప్ప గొప్ప మహిళల్ని, ప్రపంచంలో విఖ్యాతి చెందిన వాళ్ళని, దేశంలో విఖ్యాతి చెందిన వాళ్ళని, మనకు తెలిసిన మహిళల గురించి మాట్లాడుకుంటాం. మరి ఊకదంపుడు ఉపన్యాసాలు మామూలే ప్రతి చోట. ఈ రోజున పరిస్థితిని, ప్రజెంట్ సిచ్యుయేషన్ని క్షమించండి అమ్మ. మహిళలందరికీ నేను చెప్పేది ఒకటేనమ్మా, మహిళా దినోత్సవం రోజున మీరు లేనిదే ఈ సృష్టి లేదు, మేము లేదు, నేను ఎవ్వరూ లేరు. మోకరిల్లుతున్నాను తల్లి. మోకరిల్లుతూనే మనం కొంచెం ఆత్మప్రబోధం చేసుకోవాలి, వాస్తవాలకు రావాలి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఒక్కటేనండి. ప్రజెంట్ సిచ్యుయేషన్లో, ప్రస్తుత వాస్తవ పరిస్థితుల్లో ఆలోచిస్తే మహిళలకు సంబంధించి మహిళలే చెప్తున్నారు, కాపురాలు నిలవాలంటే నిలవట్లేదు. దానికి కారణం ఆడపిల్లల తల్లులు, ఎంకరేజ్మెంట్ అంటూ విడాకులు, డైవర్స్లు ఎన్నో చూస్తున్నాం. ప్రగతి పథంలో పురుషుడితో సమబుద్ధితో, పురుషుడి కన్నా కూడా ఆధిక్యతతో మహిళ ప్రగతి పథంలో పయనిస్తోంది ఒకనాడు. ఈ రోజుల్లో ఈక్వాలిటీ చూపిస్తోంది. పురుషుడితో సమానంగా, నువ్వు బార్కి వెళ్తున్నావా, నేను బార్కి వస్తున్నాను. నువ్వు మందు కొడుతున్నావా, నేను మందు కొడుతున్నాను. నువ్వు హగ్గులు, పెగ్గులు, పబ్బులు, నేను కూడా ఉన్నాను దాంట్లో అభివృద్ధి సాధిస్తున్నానని ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది మహిళల్ని మనం చూస్తున్నాం. నిజంగా చెప్పాలని అంటే సిగ్గుపడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి మనకి. అనుకుంటూ ఉంటాం, మహిళలే అనుకుంటూ ఉంటారు, ఇలాంటి మహిళలు ఉన్నారా, ఇలాంటి మహిళలు సమాజంలో ఉన్నారు అని చెప్పి. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, విష సంస్కృతి ఎక్కువ నాటుకుపోయింది మహిళల్లో. అలాగే మీకు తెలియంది ఏముంది, ఈ రోజుల్లో మహిళలకు సంబంధించి
డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోతున్నారు. ఇంకా విచ్చలవిడి ప్రతి దాంట్లో ఓయో తెలుసు కదా మీకు. అలాగే కోలివింగ్ హాస్టల్స్, కోలివింగ్ ఇళ్ళు, కోలివింగ్. అలాగే సహజీవనానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తుంది. చాలా విషయాల్లో నిజంగా పురుషుడు ఈ రోజున డిప్రెషన్కి లోనైపోతుంది మహిళల వల్లే అని నగ్నంగా కరెక్ట్గా చెప్పచ్చు. ఇది నగ్న సత్యం అని. దీంట్లో ఎవరు ఏమనుకున్నా సరే, పురుషుడి తప్పు ఉండొచ్చు, స్త్రీ తప్పు ఉండొచ్చు. స్త్రీనే చెప్తున్నారు ఈ రోజుల్లో. నిజంగానేనండి, విచ్చలవిడితనం స్త్రీలలో ఎక్కువైపోయిందని. కాస్త మన సంప్రదాయాలు, ప్రాచీన ఆచార వ్యవహారాలు, చీర కట్టుడు, బొట్టు పెట్టుడు, సంప్రదాయం, పూలు పెట్టుకోవటం తలలో, ఇలా ఉన్నవాళ్ళు చెప్తున్నారు. ఈ రోజుల్లో ఏముందండి, ఓపెన్ హెయిర్ అంతా విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. అసలు ఎలాంటి డ్రెస్సెస్ వేస్తున్నారో తెలియదు. స్కూటర్స్ మీద, కార్లలో విచ్చలవిడిగా వీర విహారాలు, లాంగ్ డ్రైవ్లో ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఎంతోమంది ఎన్నో విధాలుగా మోసాలు చేస్తున్నటువంటి సైబర్ నేరాలు ఎన్నున్నాయండి మహిళలకు సంబంధించి. 4-5 పెళ్ళిళ్ళు, విడాకులు, పరస్పరం. ఒక స్త్రీనే కాదు, పురుషుణ్ణి కూడా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు 2 చేతుల పట్ల కూడా ఉంటుంది కదా. అన్నీ తెలుసు, మనందరికీ తెలుసు. ఈ ఒక్కరోజున మహిళ సభాష్, మహిళ ఓ మహిళ అని పాట పాడుకుంటూ మహిళ ఉద్దీపనం చేసుకుంటున్నాం. కానీ మహిళలు మరి ఆత్మన్యూనత చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది. ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఇది. మన మహిళల్లో మరి నిజంగా 80% మంది విష సంస్కృతుల్లో ఉన్నారు. మందులకు బానిసైపోతున్నారు, పెతిడిన్ ఇలాంటి వాటికి, డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. వీర విహారాలు చేస్తున్నారు పబ్బుల్లో. తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు. తల్లిదండ్రులు వృద్ధాశ్రమానికి పంపిస్తున్నారు అత్తామామల్ని. ముఖ్యంగా తల్లిదండ్రులు అంటే ఇక్కడ అత్తామామలు. సపరేట్ కాపురాన్ని ప్రోత్సహిస్తున్నారు. మీ అమ్మా నాన్న ఉంటే నేను పెళ్లి చేసుకోను, మీ అమ్మా నాన్న నీతో కలిసి ఉంటే వాళ్ళిద్దరినీ ఎక్కడైనా పెట్టు, సపరేట్గా ఉంచని, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా. దీనికి సభాష్ అని పిల్ల తల్లి సపోర్ట్ చేస్తుంది. నగ్న సత్యాలండి ఇవన్నీ నగ్న సత్యాలు. మహిళల్లో ఇలాంటి పెను మార్పులు, ఇలాంటి విష మార్పులు, ఇలాంటి అసంస్కృతిక మార్పులు, ఇలాంటి విష బీజాలు ఎక్కువైపోయినాయి. విచ్చలవిడితనాలు ఎక్కువైపోయినాయి. ఔరా అనిపిస్తున్నటువంటి తనాలు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సిగ్గు విడిచి నేను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది కాక్టైల్ పార్టీలు పెట్టుకున్నారు లేడీస్. అది అందరికీ తెలిసిన విషయమే. మనకి ఒక మనసును ప్రశ్నించుకుంటే మన మనసుని జరుగుతున్న వాస్తవంలో ఏ రోజుకి ఆ రోజు క్షీణించిపోతున్నాం. మన సంస్కృతుల్లో, సంప్రదాయాల్లో కానీ, చెడు వ్యసనాలకు బానిసలైపోయి కానీ, ఉద్యోగాలు వచ్చిన తర్వాత నుంచి ఎక్కువైపోయింది. బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. తాను పనిచేసే ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూట్లోనే బాయ్ ఫ్రెండ్స్తో ఉన్నారు. వివాహ వ్యవస్థ ఇలా ఉంటే సీరియల్స్, ముఖ్యంగా ఛానల్స్లో వచ్చే సీరియల్స్లో కూడా మహిళల పాత్ర ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఔన్నత్యం పోయింది, ఉన్నతి పోయింది, సంప్రదాయం పోయింది. మర్డర్లు చేసే ఊహాగానాలు ఎక్కువైపోయినాయి. అవి కూడా పోయినాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అన్నీ అయిపోయినాయి. మందు తాగుతూ, సిగరెట్లు తాగుతూ చిత్రీకరణలు కూడా జరుగుతున్నాయి. ఒక్కసారి దయచేసి ఆలోచించుకోవాల్సింది, మహిళల్లో మార్పు రావాలి. ఇప్పటి ఆధునిక దుస్తులు, ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్లో బీరు సంస్కృతి పెరిగిపోయింది. బాయ్ ఫ్రెండ్స్ అక్కడికి రావటం, గదుల్లోకి వెళ్ళటం, ఇవి లేడీస్ హాస్టల్స్ ఎన్నో చూస్తున్నాం మనం. కోలీవింగ్ సంస్కృతి,
ఓయో హోటల్స్, ఈ సంస్కృతులు ఎక్కువైపోయినాయి. మరి నిజంగా తెల్లారులేస్తే సోషల్ మీడియాలో మనం ఎన్నో ఫొటోస్ ఎన్నో చూస్తున్నాం. మహిళలకు సంబంధించి రెచ్చిపోయి మాట్లాడటం, కొట్టటం, ఒకడికి ఇద్దరు ముగ్గురు భార్యలు, రైడింగ్ చేయించి పోలీసుల్ని పిలిపించి మొదటి భార్య ప్రియురాలతో ఉన్న మొగుడిని కొట్టడం, దాన్ని ప్రియురాలు పిల్లలు కొట్టడం, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇది ఎక్కువగా అయిపోతుంది. మనం ఎక్కడ చూసినా సరే ఇది. మరి అంటే ఇలాంటి నిందాస్తుతులు కాదండి, మనం ఆత్మ న్యూనత పాటించి ఈ విష సంస్కృతుల నుంచి మన మహిళలు బయటపడాలి. స్వతహాగా వాళ్ళకు వాళ్ళు బయటపడాలి, లేదా ఎవరైనా సరే బయటపడించేటట్టుగా చెయ్యాలి కదా. జీన్స్ ప్యాంట్స్ వేస్తున్నారు, చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్స్ అన్ని స్టైలిష్గా మొగాళ్ళతో సమానంగా. గొప్ప గొప్ప సింగర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు జీన్స్ ప్యాంట్స్ అన్నీ చూడండి, లూజ్ షార్ట్స్, అసలు బికినీలు. మనమే ఆలోచించండి, సెక్స్ విచ్చలవిడితనం అయిపోతుంది. ఇదివరకు ఒక క్రమ పద్ధతి, ఒక సీక్రెట్స్ ఉండేవో, రహస్యం ఉండేది దేంట్లో. ఇప్పుడు అసలు కనిపించట్లేదు. అంటే ఇదంతా కూడా ఒక బాధతో చెప్తున్నాను తప్ప, ఈ మహిళా దినోత్సవం రోజున అలాంటి మహిళలను మార్పు కోరుకుంటూ, అలాంటి మహిళలను మార్చేందుకు మహిళా సంఘాలు ప్రవర్తించాలి, మహిళా సంఘాలు ప్రదర్శించాలి, మహిళా సంఘాలు ప్రతిన పూనాలి, వాళ్ళల్లో మార్పు కోసం కృషి చేయాలి. ముఖ్యంగా ఒక ప్రవచనకర్తలుగా మనం పెద్ద పెద్ద వాళ్ళని, గొప్ప గొప్ప వాళ్ళని తీసుకుంటే వాళ్ళ ప్రవచనాల్లో మనకు కనిపిస్తుంది నేటి ఆధునిక యువతి ఎలా ఉంటుంది. డ్రెస్సింగ్లో కానీ పూలు లేవు, హెయిర్ అంతా వదిలేస్తోంది ఓపెన్గా, నుదుటిన బొట్టు లేదు, కుంకుమ కానీ అలాంటిది ఏమీ లేదు, చెవులకు కమ్మలు లేవు, పెళ్ళైన వాళ్ళైతే మంగళసూత్రం లేదు, మట్టెలు ఉండవు, గాజులు ఉండవు చేతికి. ఎన్నో చెప్తున్నారు, ఎన్నో సంస్కృతులు ఎన్నో చెప్తున్నారు. ఇలా ఉంది విచ్చలవిడితనం అని. ఇంట్రడక్షన్ అయిపోగానే పూర్వం ముఖలిత హస్తాలతో నమస్కారం అండి, నమస్కారం, లేకపోతే పెద్దవాళ్ళు అయితే కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వచనాలు. ఈ రోజున ఒక హగ్ చేసుకోవడం గట్టిగా, ఇంకా వెళ్ళాలంటే ముద్దుల దాకా వెళ్తున్నారు పరిచయాలని. ఫస్ట్ నార్త్ ఇండియన్ స్టైల్ వచ్చేసింది సౌత్ ఇండియన్లో, ముఖ్యంగా మన ట్విన్ సిటీస్లో. ఒక్కసారి ఆలోచించండి అమ్మా మహిళామ తల్లులు, మీరే చెప్తున్నారు. ఒక మహిళ కాపురం విచ్ఛిన్నం అవటానికి పెళ్ళైన అతి కొద్ది కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే డైవర్సీ అయిపోవటానికి మెయిన్ కారణం ఆడపిల్ల తల్లి ప్రోత్సాహం అని చెప్పి. ఇదివరకు పూర్వం మగపిల్లాడు తల్లిదండ్రులు హింసలు, ఆడబడుచుల హింసలు, అత్తమామల హింసలు, మొగుడి హింసలు, ఇవన్నీ ఉండి, హెరాస్మెంట్స్ ఉండి ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకునేవారు. ఈ రోజున ఆత్మహత్యలు ఎవరు చేసుకోవట్లేదు. ఈ రోజున విడాకులే, వెంటనే డైవర్స్. అమ్మా డైవర్స్ ఇచ్చేసేమ్మా, నీకేంటి, నీకు జాబ్ చేస్తున్నావు, ఇంకో సంబంధం చూద్దాం మనం. దాని ఎంకరేజ్మెంట్ ఉంటే ఏ స్త్రీ అయినా రెడీ. చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న పంతాలకి, చిన్న చిన్న పట్టింపులకి, అలకలకి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. మరి కౌన్సిల్స్, కోర్టులలోకి వెళ్తే ఆత్మీయత చూపించాలి, అభిమానం చూపించాలి, అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకోవాలి, జన్మనిచ్చినందుకని ఉండాలి, ప్రేమ ఉంటే. లేదు, ఇద్దరం ఒకటే సపోర్ట్, నీకు నేను నాకు నువ్వు అని భార్యా విధేయుడైనా ఎవరైనా వృద్ధాశ్రమాలకు పంపిస్తూనే ఉన్నారు, వృద్ధాశ్రమాల్లో గడిపేస్తున్నారు తల్లిదండ్రులు. సో మహిళ సాధికారత కలిగిన ఓ మహిళ, శక్తి స్వరూపిణి మహిళ, జగన్మాత రూపమైనటువంటి మహిళ ప్రభుత్వంలో కానీ, లేకపోతే సమాజంలో కానీ, ప్రపంచవ్యాప్తంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఓ మహిళామ తల్లి, నీకు పాదాభివందనాలు చేస్తూ నేను కోరుకుండేది మోకరిల్లు ఒక్కటేనమ్మా. ఈనాడు సమాజంలో
అశ్లీలంగా ప్రవర్తిస్తున్న, అసభ్యంగా ప్రవర్తిస్తున్న, విష సంస్కృతి నరనరాల్లో జీర్ణించుకున్న మహిళల్లో పెను మార్పులు తెండమ్మా, సభ్యతా సంస్కారాలను నేర్పించండి అమ్మా ఈ మహిళా సంఘాలు కానీ ఎవరినైనా. నేను ప్రార్థించేది అదే. ఈ మహిళా సంఘాలకు కానీ, అలాగే పెళ్లి చేసుకుంటున్నటువంటి పెళ్లి కూతుర్ల తల్లులకు కానీ ఎవరికైనా సరే, అటు పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు కానీ, పెళ్లి కొడుకు కానీ, భార్యాభర్తలకు కానీ, మరి భార్యాభర్తలు కొట్టుకుంటుంటే పిల్లలు విసుక్కుంటున్నారు, విసిగి వేసారిపోతున్నారు, వాళ్ళలో కూడా మార్పులు వస్తున్నాయి. విష సంస్కృతి వాళ్ళల్లో కూడా నాటుకుపోతుంది. 16 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చెడిపోతున్నారు పిల్లలు. 55 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ఫ్యాషన్లు ఎక్కువైపోయినాయి. వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అమ్మా, సమాజంలో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి అమ్మా. ఇంకా చాలా వరకు మనం చెప్పుకోవాలంటే అది పురుషుల్లో అవ్వచ్చు, మహిళల్లో అవ్వచ్చు. స్త్రీనేనా, పురుషుల్లో లేదా అనుకోవచ్చు. ఇవన్నీ వద్దమ్మా, వాగ్వాదాలు అవన్నీ వద్దు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ప్రతి మహిళామ తల్లిని కోరుకుండేది ఒకటి, చక్కటి సభ్యత సంస్కారాలు నేర్చుకుందాం, కట్టుబాట్లు నేర్చుకుందాం. మీ ఇష్టం, మీరు ఫ్యాషన్గా ఉండండి, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు చీరలు కట్టుకొని వెళ్ళమని ఏం చెప్పక్కర్లే. కాకపోతే మన అదుపు ఆజ్ఞల్లో మనం ఉండాలి, మనం ఒక పరిధిలో ఉండాలి. ఒక సొసైటీలో బతుకుతున్నప్పుడు, ఒక కుటుంబ వ్యవస్థలో బతుకుతున్నప్పుడు చక్కగా అత్తామామలు, అమ్మా నాన్నలు, ఉమ్మడి వ్యవస్థ, వసుదైక కుటుంబంగా బతకాలి. మీ మర్యాదలు పెంచుకునే విధంగా బతకండి అమ్మా. మన ముందు మన ఎంకరేజ్ చేస్తారు, మన ముందు మనం చప్పట్లు కొడతారు, శభాష్ అంటారు, మనతో కలిపి కూర్చొని మందు కొడతారు, మనతో కలిసి కూర్చొని సిగరెట్ తాగుతారు, మనతో కలిసి పాల్గొంటారు అన్ని కార్యక్రమాల్లో. రేపేదైనా దొరికిపోతే ఫస్ట్ విమర్శించేది నీ పక్కన ఉన్న నీ స్నేహితుడే. శత్రువు ఎక్కడో లేడు, మన పక్కనే ఉన్నాడు అన్నది ఇంగ్లీష్లో సామెతలాగా, శత్రువు విమర్శకుడు మన పక్కనే ఉంటాడు, మనతో తిరుగుతూనే ఉంటాడు రోజు. తస్మాత్ జాగ్రత్త. మహిళామ తల్లులందరికీ కూడా శిరస వంచి పాదాభివందనాలు చేస్తూ ఈ రోజున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా విన్నపం, నా ఆక్రోశం, నా ఆవేదన, నా బాధాతప్త హృదయంతో, కన్నీళ్లతో ఎరిపెక్కిన కళ్ళతో, బరువెక్కిన గుండెతో చెప్తుంది ఒకటేనమ్మా, మహిళల్లో పరిస్థితుల్లో మార్పు రావాలి, విష సంస్కృతి నుంచి బయటపడాలి. హబ్బులు, పబ్బులు, హగ్గులు, ఓయో కల్చర్, కోలివింగ్స్ కల్చర్, వీటి నుంచి బయటికి రావాలమ్మా. కాపురాలు కలకాలం నిలవాలి. నిండు నూరేళ్ళు ఒక పవిత్రమైన బంధంతో భార్యాభర్తల అనుబంధం, పిల్లల ఔన్నత్యం, పిల్లల అభివృద్ధి ఇవన్నీ సాధించాలని కోరుకుంటున్నానమ్మా. భవదీయుడు నారు మంచి. స్వస్తి.